హాయ్ శంకర్, మీ మార్క్స్ ఇంకా సర్టిఫికేట్ చూస్తూ ఉంటే చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ మీరే క్లాస్ అండ్ కాలేజ్ టాపర్. యాక్చువల్గా ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ ఒక క్వశ్చన్, మీరు ఈ కంపెనీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? సార్, ఎదుగున్న కంపెనీలో ఎవడన్నా వర్క్ చేస్తాడు, కానీ మీలాంటి చిన్న కంపెనీలో వర్క్ చేసి దాన్ని ఎదిగేలా చేయడం అంటే మస్తు ఉంటుంది. ఓ నైస్, నీలాంటి వాడి కోసమే ఎదురు చూస్తున్నాను. కానీ నిన్ను మా కంపెనీలో జాయిన్ చేసుకోవాలంటే ఓ చిన్న కండిషన్. సార్, నాకు ఈ కండిషన్ల మీద వర్క్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఇప్పటిదాకా 10 కంపెనీలు రిజెక్ట్ చేశా. బట్ మీ ఫేస్ చూస్తుంటే యాక్సెప్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. సరే అడగండి. ఏం లేదు శంకర్, నేను నీలాంటి బ్రిలియంట్ కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు మా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. వీడి కూతుర్ని పెళ్లి చేసుకోమంటున్నాడంటే కొంపతీసి ఇలానే బాగోదేమో. ఇందుకని మంచిది ఫోటో అడిగిద్దాం. నా రేజ్కి కంపెనీ చిన్నదే, బట్ మీ ఫేస్ చూస్తుంటే ఒప్పుకోవచ్చు అనిపిస్తుంది. ఒకసారి మీ కూతుర్ని చూడొచ్చా? షూర్ శంకర్. అందంగా ఉండదని భయపడుతున్నావు కదా? నాలా ఉండదు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడు. సన్నీ లియోన్ వీడి కూతురా? ఎన్నాలో వేచిన ఉదయం ఈరోజు నిజమైపోతుందిరా శంకర్. కమాన్, ఓకే చెప్పేసేయ్. శంకర్, శంకర్ ఎవరక్కడ? శంకర్, శంకర్ ఎవరక్కడ? బ్రో బ్రో లే, నిన్నే పిలుస్తాను. ఏంటిదంతా డ్రీమా? నిజం అనుకున్నానే. సర్లే. ఏంటి డ్రీమ్లో అతనే ఉన్నాడు అంటే ఇప్పుడు అలానే జరుగుతుందా? రే శంకర్, టుడే ఇస్ యువర్ లక్కీ డే. అన్ని పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. కుమ్మై. శంకర్, you have completed your engineering without any academic distinction and you have 4-year gap in your career. Still you are trying as a fresher. How do you believe you can secure this job? Sir, I just passed, sir. I can do program skills. See, your English also not proper. సార్, ఒకసారి నా ప్రోగ్రామింగ్ స్కిల్స్ని టెస్ట్ చేయండి సార్. ఆ తర్వాత మీరే డిసైడ్ అవ్వచ్చు. No Shankar, you are unfit for this job. సార్ అది Please. ఇంగ్లీష్ వస్తేనే జాబ్ చేయాలా? వర్క్ వస్తే సరిపోదా? చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు నీ అంత పెద్ద కంపెనీ కడతా. బాబయ్య, ఓ 10 రూపాయలు దానం చేయి బాబయ్య. ఈ డ్రెస్, ఇన్షర్ట్ చూసి మోసపోయావు అనుకుంటా. ఆల్మోస్ట్ నీది నాది సేమ్ పొజిషన్. ఇన్ఫ్యాక్ట్ నువ్వే బెటర్. చిచ్చి, నీతో నన్ను పోల్చక బ్రో. సరే, నేను చూస్తుంటే జాలేస్తుంది. ఇందా బెగ్గేషా? మీ పేరెంట్స్ నువ్వు పుట్టినప్పుడే నీ ఫ్యూచర్ డిసైడ్ చేసి. చూడు బ్రో, నీ మొహంలో అడక్క తినేవాడి లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నువ్వు ఓకే అంటే చెప్పు, మా సంఘం వాళ్ళతో మాట్లాడి నీకు ఏది అయిపించేస్తా. నాకున్న దరిద్రాల్లో ఇదో బంపర్ ఆఫరే. బెగ్గేష్, ఆ రోజు కనుక వస్తే తప్పకుండా నీకు కాల్ చేస్తాను. ఓకే పార్ట్నర్. జాబ్ వచ్చిందా? ఈసారి కూడా పోయిందా? 4 ఏళ్ళుగా పోరాడుతున్నావు, ఇంకెప్పుడు వస్తుందిరా జాబ్ నీకా? ఈయనొకరు జాబ్ అనే సతాయిస్తూ ఉంటాడు. రే శంకర్, నాన్న, ఇవి నీ చదువు కోసం అప్పు చేసిన 5 లక్షల రూపాయల తాలూకు పేపర్లు. ఇవి 5 లక్షలా? ఇవిగో, ఇవి ఈ 4 ఏళ్ళు నువ్వు ఖాళీగా ఉండి అక్కడెక్కడ అప్లికేషన్స్ కానీ నీ సొంత ఖర్చులు కానీ
ఇంకో 5 లక్షలు అప్పు చేసినా ఆ పేపర్లు తాలూకా ఇవి. అప్లికేషన్లకు 5 లక్షలు అయిందా? ఇకపోతే ఇవి నువ్వు ఈ ఇంట్లో కొడుగ్గా పుట్టినందుకు నీ చెల్లెలు పెళ్లి కోసం 10 లక్షల రూపాయలు అప్పు చేసిన తాలూకా పేపర్లు ఇవి. టోటల్గా నీ నెత్తి మీద 20 లక్షల రూపాయలు అప్పు ఉంది. అవి నువ్వు ఎలా తీర్చుకుంటావో ఏం చేస్తావో నీ ఇష్టం. నేను చెప్పినా నన్ను ఇంజనీరింగ్ చదివించమని. నేనేదో డిగ్రీ చేసుకుంటా అన్న, ఇంజనీరింగ్ చదువు అన్ను. చెల్లి పెళ్ళి అంత ఆడంబరంగా చేయాలని నీకు చెప్పింది ఎవరు? నీ సోకులకు పోయి నువ్వు చేసావు. ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి నా నెత్తిన రుద్దకు. చూడన్నా, నేను ట్రై చేస్తున్నా, ఏదో ఒక రోజు జాబ్ కొడతా. అప్పటిదాకా నాకు ప్రెషర్ పెట్టకు ప్లీజ్. చూంది నా జీవితం. ఇంటికి వస్తే చాలు అప్పులు 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 అని సావ కొడుతున్నావు. ఇంట్లో ఉండడం కన్నా అట్లా పోవడం మేలు. బా ఎందుకండి ఎప్పుడు వాడిని ప్రెషర్ పెడతారు? అప్పుడే ఇంజనీరింగ్లో బాగా చదువుంటే ఇప్పటి సెటిల్ అయ్యేవాడు కదే. అప్పుడేం బేకరీగా తిరిగాడు, ఇప్పుడేం చేస్తున్నాడు, మనల్ని చంపుతున్నాడు. సర్లే, ఆకలేస్తే పౌరుషం కాస్త పక్కన పెట్టి ఆడే వస్తాడు. అబ్బా ఎప్పుడు మీకు ఉండేదే గాని ఈ టీ తీసుకోండి. అమ్మ జీవితం. నేను ఇంటికి పోనరా. ఇంటికి పోతే ఒకటే అప్పులు అప్పులు అని సావ కొడుతున్నారు. ఈ జాబ్ ఒకటి, ఇంగ్లీష్ రాదని వచ్చి సావట్లే. రే మామ, మీ ఆఫీస్ లేదని ఆఫీస్ బై పోస్ట్ ఉంటే చూడరా, నేను చేస్తా. అరే ఊరుకో మామా, మా అందరికి ఇంగ్లీష్ వచ్చే జాబ్లు వచ్చాయరా? ఏదో కాలం కలిసి వచ్చి అలా నెట్టికెళ్తున్నాం. నీకు ఏదో ఒక రోజు కాలం కలిసి వస్తుంది మావా. ఏ దేవుడు ఏ దేవతో వస్తారు, నీకు జాబ్ ఇస్తారు. ఇస్తారంతే. హాయ్ అముదా. హాయ్ ముకుందన్, వాట్సాప్? ద వెయిట్ ఈజ్ ఓవర్. నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హైదరాబాద్ జాబ్ సెట్ అయింది. ఓ మై గాడ్, దట్స్ ఎ గ్రేట్ న్యూస్ ముకుందన్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. అంతేకాదు, నీకు మేనేజర్గా పోస్టింగ్ కూడా వచ్చింది. యూ మేడ్ మై డే ముకుందన్. థ్యాంక్ యూ సో మచ్. చిల్ అముదా, యూ డిజర్వ్ ఇట్. ఇంకో 2 weeks లో యూ ఆర్ ఫ్లైయింగ్ టు హైదరాబాద్. వావ్, దట్స్ ఎ గ్రేట్ న్యూస్. చియర్స్. రే, ఇంకో 2 daysలో నాకు ఇంటర్వ్యూ ఉంది. 4 ఏళ్ళు ఫేక్ సర్టిఫికేట్ పెట్టా. ఈసారి జాబ్ వచ్చిందా సరే, లేదంటే మా నాన్న చెప్పినట్టు ఆటో తోలుకుంటారా. ఇది ఫిక్స్. శంకర్, డూ యు నో కోడింగ్? ఎస్ సార్. కెన్ యూ సాల్వ్ దిస్? సార్, డన్. ఓకే, అయిపోయింది. గుడ్, వెరీ ఇంప్రెసివ్, నైస్. బట్ 4 years ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎందుకు పెట్టావు? సార్, ఐ డిడింట్. ఇంగ్లీష్ రాదు. ఫ్రెషర్గా ట్రై చేసి ఇంక కుదరదని అమీర్పేటలో ఎంత ముందులా అల్లరి చిల్లరగా కాకుండా జాగ్రత్తగా కూర్చొని కోర్సులు కంప్లీట్ చేసి కోడింగ్ నేర్చుకున్నావు, అంతేనా? చూడు శంకర్, యు ఆర్ టాలెంటెడ్, బట్ నీది ఫేక్ ఎక్స్పీరియన్స్ అని తెలిసిపోతుంది. నేను ఇంకో 2 weeksలో వేరే కంపెనీకి వెళ్ళిపోతున్నాను.
తర్వాత వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు. కానీ ఈరోజు వచ్చిన అందరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కన్నా యు ఆర్ ది బెస్ట్. సో అందుకే నీకు జాబ్ ఇస్తున్నా. శంకర్ బట్ ఎంక్వైరీ చేస్తే మాత్రం నీది ఫేక్ ఎక్స్పీరియన్స్ అని తెలిసిపోతుంది. సో ఈ జాబ్ కాపాడుకునే బాధ్యత నీదే, సరేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని ఈ జన్మలో మర్చిపోను. వెల్కమ్ టు ది కంపెనీ. థ్యాంక్ యూ సార్. మొత్తానికి జాబ్ వచ్చేసింది. బాబయ్య ధర్మం బాబయ్య, లేవా? సరే, ఓ 10 రూపాయలు ఉంటే ధర్మం చేయ బాబయ్య. భయ్యా నువ్వా? అరే ఫేస్ ఆనందంతో వెలిగిపోతుంది. జాబ్ వచ్చిందా ఏంటి? కంగ్రాచులేషన్స్ బ్రో, ఆల్ ది వెరీ బెస్ట్. కుమ్మే ఇంకా వస్తా బెగేష్. ఈరోజు జాబ్ వచ్చిందని చెప్పి వీళ్ళ నోర్లు మూయించాలి. అమ్మో, ఎవరైనా స్ట్రిక్ట్ వాళ్ళు వచ్చి నాది ఫేక్ సర్టిఫికేట్ అని తెలిసిపోయి నన్ను జాబ్లో నుంచి తీసేస్తే అప్పుడు మా అమ్మ నాన్న. ఫేక్ పెట్టావా? ఫేక్ నా కొడక లచ్చలు తాగలేదు చదివించింది ఇంతకేనా? ఈ ఫేక్ కోసమేనా? ఏమేవ్ నీ కొడుకు ఫేక్ లో జాబ్ కొట్టాడంట, అది కాస్త పోయిందంట. నువ్వు నీ మీద నాకు నమ్మకం లేదురా. ఈ బాకీలు తీర్చడం నా వల్ల కాదు. ఏమేవ్ ఆ పురుగుల మందు ఏంటంటే డబ్బా పట్టరా, తాగి చచ్చిపోదాం. అమ్మా నాన్న, ఇప్పుడు చెప్పి ఇలా జరగడం కన్నా ఈ జాబ్ పర్మనెంట్ అయ్యే వరకు చెప్పకపోవడమే మేలు. రేయ్, జాబ్ వచ్చిందా? వచ్చింది పక్కోనికి. ఇది కూడా పోయిందా మళ్ళీ? ఏయ్ నిండా ములిగిన తర్వాత చలి ఉందిలే కానీ ఇంకో 5 లక్షలు అప్పు చేసి ఆటో కొనిస్తాను. దీంతో 25 లక్షలు అవుతుంది, నువ్వే కట్టుకో. నీకు నీ అప్పుకో దండమయ్యా, ఏదో ఒకటి చేసి నేనే తీరుస్తాలే. నాకు 3 నెలలు టైం, అప్పటిదాకా నన్ను డిస్టర్బ్ చేయకు. వీడికి ఆటోనే కరెక్ట్. కంగ్రాచులేషన్స్ మామా, నే మొలకల్లో పొలం వచ్చింది. ఆడి పొలంలో కూడా మొలకలు వచ్చారా? ఏదో ఒకటి మామా. 2 వీక్స్, ఈ 2 వీక్స్లో ఎలాగైనా ప్రాజెక్ట్ గురించి తెలుసుకొని జాబ్లో సెటిల్ అయిపోవాలరా. అవ్వాలి మామ, నువ్వు అవ్వాలి. ఇలా రోజు మందు ఫ్రీగా తాకుండా నువ్వు బిల్లు కట్టడం కోసం అయినా అవ్వాలి మామ, అవ్వాలి. రేయ్, ఆడి చెప్పింది కూడా కరెక్టే. మన అందరిలో మందు నువ్వే ఎక్కువ తాగేస్తావు, బిల్లు కూడా కట్టు. అరే స్టఫ్ కూడా నువ్వే ఎక్కువ తింటావు కదరా. రేయ్, సురేష్, రమేష్, నేను బాధలో మందు తాగుతున్నాను అనుకున్నాను కానీ మందు తాగుతూ మిమ్మల్ని బాధ పెడుతున్నాను అనుకోలేదురా. జాబ్లో జాయిన్ అయ్యాక 1 ఇయర్ మందు బిల్ మొత్తం నేనే కడతారా? నేనే కడతా. కలకాలం జాబ్కి జాబ్కి ఏ ఏం ప్రాబ్లం లేకుండా మా బిల్లు మొత్తం నువ్వే కట్టాలని ఆ మందు దేవుడిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. రేయ్, జాబ్ వచ్చిందా నీకు? లే, జాబ్ వచ్చింది కదా, కుమ్మేరా శంకర్. ఎస్, మొన్న ఎప్పుడో చెప్పాను కరెంటు బిల్ కట్టమని. కట్టారా? లేకపోతే వాడు వచ్చి కట్ చేసి వెళ్ళిపోతాడు. అబ్బా కడదాంలే, ముందు ఆ క్లాస్ టిఫిన్ పెట్టి. ఈడేంటి పొద్దున్నే రెడీ అయిపోయినాడు?
ఏమోనండి, నాకు తెలీదు. టిఫిన్ తిన్నాడు ఎంతగానే? లేదండి. హాయ్ టీమ్, హాయ్. హాయ్. దిస్ ఈజ్ శంకర్, న్యూ జాయినింగ్. హాయ్. దీనికి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి కేటీ ఇవ్వండి. ఓకే శంకర్, దిస్ ఈజ్ జాన్, వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ అవర్ టీమ్. నీకు ఎప్పుడైనా ఏ చిన్న డౌట్ వచ్చినా యూ కెన్ డైరెక్ట్లీ ఆస్క్ హిమ్. థ్యాంక్ యూ సార్. సార్ అవసరం లేదు, కాల్ మీ జోసెఫ్. ఓకే జోసెఫ్. జాన్, టేక్ కేర్ ఆఫ్. ఓకే జోసెఫ్. వెళ్ళి పరిచయం చేసుకో. ఓకే జోసెఫ్. ఓకే గైస్, క్యారీ ఆన్. హాయ్, హాయ్. దిస్ ఈస్ గణేష్, ఈజ్ జాన్. నీకు ప్రాజెక్ట్లో ఏ డౌట్స్ ఉన్నా జాన్ అడుగు. ఓకే. షీ సునీత. లిప్స్టిక్లు మేకప్లు ఏమన్నా కావాలంటే సునీతని అడుగు, నీ గర్ల్ ఫ్రెండ్కి ఉపయోగపడుతుంది. ఇంకా వీళ్ళ గురించి వెళ్తాం, మనకి పని లేదులే, పని లేదు. ఇంకా క్యాంటీన్లో ఫుడ్, ఆఫీస్లో గర్ల్స్, పార్టీలు, పబ్బులు ఇలాంటివైనా కావాలంటే నన్ను అడుగు. ఓకే. అన్నట్టు ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నారు? 4 years. ఓ తోపు అయితే మీరు. కొంచెం కోడింగ్లో నాకు కూడా మీరే హెల్ప్ చేయాలి. ఏంటి బాస్, ఫ్రెషర్లో అన్నిటికీ తలొప్పేస్తున్నారు? కాంపిటీస్ మీరు ఫేకా? సరదాగానే, సారీ బాస్, సరదాగానే. అరే నువ్వు ఊరుకో. శంకర్, కమ్ విత్ మీ, కేటీ తీసుకోవాలి. వెళ్ళండి. అమ్మయ్యా, మనం ఇంతకుముందు కలిసామా శంకర్? ఆ రోజు పబ్లో. ఓ యా. వెరీ గుడ్ శంకర్, 2 weeksలో ప్రాజెక్ట్ వర్క్ మొత్తం నేర్చుకున్నావు. ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ జాన్, నీ వల్ల ఇంత ఫాస్ట్గా అర్థం చేసుకోగలిగాను. అన్నిటికీ కారణం నువ్వే. దట్స్ ఓకే. థ్యాంక్ యూ. సరే కమ్, జోసెఫ్ బాయ్ చెప్దాం. హాయ్ గైస్, హాయ్ జోసెఫ్. టుడే ఈజ్ మై లాస్ట్ వర్కింగ్ డే. మీరంతా నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ We miss జోసెఫ్. you, జోసెఫ్. మిస్ యూ టూ. అండ్ రేపటి నుంచి మీకు కొత్త టీఎల్ వస్తుంది. వస్తుందా? అమ్మాయా, మంచి కలర్ ఉంటుంది అయితే. ఎస్, అమ్మాయి, కానీ తను చాలా స్ట్రిక్ట్ అని విన్నాను. తను ఇప్పటి వరకు వర్క్ చేసిన అన్ని కంపెనీల్లో తను హైర్ చేసిన వాళ్ళకన్నా ఫైర్ చేసిన వాళ్ళు ఎక్కువ అంట. ఓ షిట్. ఫేక్ ఎక్స్పీరియన్స్ అని తెలిస్తే అస్సలు క్షమించదంట. ఆఫీస్కి టైంకి రాకపోయినా, ఇంగ్లీష్లో మాట్లాడకపోయినా, ఆన్ టైం ప్రాజెక్ట్ సబ్మిట్ చేయకపోయినా, చిన్న రీజన్స్ కూడా రూత్లెస్గా ఫైర్ చేస్తుందంట. బీ కేర్ఫుల్ గైస్ అండ్ ఆల్ ది బెస్ట్. We love you, Joseph. love you, Joseph. శంకర్, కమ్ విత్. ఓకే. శంకర్, ప్రాజెక్ట్ని చాలా బాగా అర్థం చేసుకుంటున్నావని జాన్ చెప్పాడు. దట్స్ గుడ్. థ్యాంక్స్ జోసెఫ్. నేను తీసుకోవడం తప్పు కాదని నిరూపించావు. అండ్ బీ కేర్ఫుల్, ఓకే? హే, డోంట్ వర్రీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. జస్ట్ డూ యువర్ వర్క్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంత అందంగా ఉంటే రాక్షసు అన్నారేంట్రా? కొంతమంది రాక్షసులు అందంగానే ఉంటారు బ్రో. రాక్షసి కాదురా, ఏంజెల్. ஹாய், என் பேர் அமுதா. சென்னை ஹெட் பிரான்ச்சில் இருந்து வாங்க பார்த்துக்கேன். சாரி, my name is Amuda. I have been transferred from the Chennai head branch. Instead of wasting time on introduction, I will automatically get to know by your work. If you'll work correctly, everything will fall in place.
ఇఫ్ నాట్ ఐ విల్ సెండ్ యూ ఫైరింగ్ మెయిల్స్. తినేంటి ఇలా ఉంది? ఎక్స్క్యూజ్ మీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మల్టీ థ్రెడింగ్ అండ్ మల్టీ ప్రాసెసింగ్? అంటే మ్యామ్ అది వాట్? ఇది కూడా తెలియదా? உங்களுக்கு జాబ్ యారు చిరుకాంగే? యు ఆర్ ఫైర్డ్. ఈ మాత్రం దానికే ఫైర్డా? మేడం ప్లీజ్ మేడం 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 ప్లీజ్ మేడం. ఇలా వచ్చి అలా ఫైర్ చేసింది ఏంట్రా? ఈ లెక్క నేను కనబడితే ఫైర్ అయిపోతాను రా మామ. ఇది ఏంజల్ కాదురా, రాక్షసి. అసలు మనసు లేదేంట్రా? ఏమోరా మామ, ఏంటో ఏం చేయలేంటో. ఇప్పుడు నేను ఫేక్ అని తెలిస్తే నా పొజిషన్ ఏంటి? ఫేక్ పెట్టావా? ఫేక్ నా కొడక లచ్చలు తాగలేదు చదివించింది ఇంతకేనా? ఈ ఫేక్ కోసమేనా? అమ్మో, ఎలాగైనా జాబ్ కాపాడుకోవాలి. రైట్ రామా, నేను వస్తా. మావా ఏంద్రా? రే చదువుకోవడానికి రా. అరే మనం ఎక్స్టర్నల్స్ కూడా చదువుకోలేదు కదరా, ఇప్పుడేం చండాలంగా? అప్పుడు చదువుకోలే కాబట్టే ఇప్పుడు ఈ దరిద్రం. నాన్న సంకల్ నాకాల్సి వస్తుందిరా. ఏమైంది మావా? నా లైఫ్లో గోల్డెన్ డేస్ అయిపోయాయిరా. నా లైఫ్లోకి రాక్షసి వచ్చేసింది. రాక్షస? జాబ్ వచ్చిందని ఆనందం తీరకముందే, ఫస్ట్ శాలరీ తీసుకోకముందే షాకినిలా దాకినిలా వచ్చేసింది మామ. దేవత మహాలక్ష్మిలా ఉంది. ఆ దాకిని ఫస్ట్ నోరు తెరిచి చెప్పిన మాట యు ఆర్ ఫైర్. ఎంత అందమైన లిప్స్, ఏ మాట అంటే ఏముంది? నన్ను చంపేస్తుందిరా మామ, నన్ను చంపేస్తుందిరా. అందుకే నేను వెళ్ళి చదువుకుంటా. నేను నిన్ను చూస్తూనే ఉంటా. హలో మిస్టర్. హలో మిస్టర్, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి నీళ్ళెవరు అనుకుంటున్నావు? అలా చూస్తున్నావు? నిన్నే పిలుస్తుంది, లే తొందరగా లేగు. రే శంకర్, ఇలా దొరికిపోయావేంట్రా? నీ దరిద్రానికి లవ్ అవసరమా? వాట్ టాస్క్ ఎంత ఇచ్చి? డిడ్ యూ ఫినిష్ ద టాస్క్? ఆల్మోస్ట్ ఫినిష్డ్. వాట్ ఆల్మోస్ట్? యూ షుడ్ ఫినిష్ ఇట్ బై టుమారో. కమ్ టు మై క్యాబిన్. ఇంత భయంలో కూడా ఎక్కడో ఆనందంగా ఉందేంటి? దేవుడా, ఏంటో ఫీలింగ్, నువ్వే కాపాడాలి. మ్యామ్, మే ఐ? యా. యువర్ నేమ్? శంకర్ మ్యామ్. డోంట్ కాల్ మీ మ్యామ్, కాల్ మీ అముద. ఓకే అమ్ము. ఓకే, సారీ అమ్ముత. సో శంకర్, క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ అవర్ ప్రాజెక్ట్? నా నుండే స్టార్ట్ చేసిందా చెక్కింగ్? రే శంకర్, భయపడకు. హలో శంకర్. కెన్ ఐ యూజ్ దిస్? ఓకే కూల్. సో యూ కెన్ గో నౌ. ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను, కనీసం గుడ్ బ్యాడ్ ఏదో ఒకటి చెప్పొచ్చుగా. శంకర్, క్యాన్ యూ కాల్ హిమ్ దట్ చెబీ గాయ్? గణేష్? యా. యా, ఓకే. నిన్నే పిలుస్తుంది, వెళ్ళు. నన్నా? నిన్నే. నేనేం చేశాను మామ? ఇంతకీ ఏమడుగుతుంది? ఏం లేదు, ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది. అంతేనా? ప్రాజెక్టా? నాకేమొచ్చు మామ, నేనేం చెప్తా? అదేదో తర్వాత డిసైడ్ అవ్వు, ముందైతే లోపలికెళ్ళు. మామ నాకేమొచ్చురా, దీనమ్మ జీవితం ఇవాళ నాకు మూడిందే ఏంటో. దేవుడా, నువ్వే కాపాడాలన్నా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. యా. క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ అవర్ ప్రాజెక్ట్? ప్రాజెక్టా మ్యామ్? ఎస్ మ్యామ్. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ very good project, ma'am. This project will take us very far. We have to do it as a team. We do it together.
this project will be done very fastly, madam, very fastly. ఇన్న ఇంగ పెరగడ పెర్రా ఏం పెర్రా? పెరగడ గెట్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ హియర్. సరే మ్యామ్, ఇవాళ టైం బాగాలేదు మ్యామ్. హలో, అబ్బా. కాల్ జాన్. ఓకే మ్యామ్, ఐ విల్ కాల్. అమ్మాయ్యా, మామా బతికిపోయా. ఏమైందిరా? పిర్రలో గిర్రలను బూతులు తిడుతుందేంటి మామా? జాన్ నిన్నే పిలుస్తోంది. థ్యాంక్ యూ మ్యామ్. సరే నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. సరే మేము చెప్తాం. మీకు ఆల్రెడీ శంకర్ ఒకటి చెప్పి ఉంటాడు. తర్వాత జాన్ జాన్ ఒకటి చెప్పాడు. ఇంకా గణేష్ చెప్తానులే. అండ్ సునీత పర్లేదు, పాపం. ఇంకా మేము చెప్పాల్సిన అవసరం ఉందా? సో సునీత, ఎక్స్ప్లెయిన్ మీ ద ప్రాజెక్ట్ విచ్ యు ఆర్ టేకింగ్. మ్యామ్ యాక్చువల్లీ నేను ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను. అది తొందరలోనే అయిపోతుంది మ్యామ్. మ్యామ్ మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది మ్యామ్. నేను చాలాసార్లు ట్రై చేశాను, బట్ నాకు ఎప్పుడూ సెట్ అవ్వలేదు మ్యామ్. మ్యామ్ ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ లిప్స్టిక్ ఎక్కడ తీసుకున్నారు మీరు? మ్యామ్ నైస్ కలర్ మ్యామ్, అదే నెయిల్ పాలిష్ నాకు అసలు దొరకలేదు మ్యామ్ ఎక్కడ అని. యూ కెన్ గో. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ కాల్ శంకర్. ఓకే మ్యామ్. అమ్మయ్యా, శంకర్ నిన్నే పిలుస్తుంది. మళ్ళీ నన్నా? ఈరోజు మూడింద్రా మనకు. యా, ప్లీజ్ బీ సీటెడ్. శంకర్, ఐ నీడ్ ఎ హెల్ప్ ఫ్రమ్ యూ. చెప్పండి. ఐ మీన్ టెల్ మీ. I checked the whole team. Many people are here with fake experience. Shankar? 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 What happened? అది అప్పుడప్పుడు అలా పడిపోతుంటాను మ్యామ్. కొంచెం వీక్నెస్ చిన్నప్పటి నుంచి ఉంది. Are you sure? యా, ఐమ్ ఓకే, నో ప్రాబ్లం. As I told earlier, many people are here with fake experience. So, I need your help to find them. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతుంది? Shankar, can you help me out? And our mission will start from tomorrow. మిషనా? ఏం జరుగుతుంది అక్కడ? ఏయ్, మాకేమో పిర్రలో పుర్రలో, నీకేమో ఏకేకలో పక్కపక్కల. అసలేం జరుగుతుంది ఇక్కడ? మామ గణేష్. గణేష్ అంటే గణేష్. జాను, అసలు ఏం జరిగింది నాంచకుండా చెప్పు. మన ఫ్యూచర్ ఏమో అర్థం కావట్లేదురా. ఏయ్, అసలేం జరిగిందో చెప్పరా. మనలో చాలా మంది ఫేక్ సర్టిఫికేట్ పెట్టి జాబ్ చేస్తున్నారంట. అదెవరో కనుక్కోవడానికి నన్ను హెల్ప్ అడిగింది. అనుకుంటే ఏమవుతుంది? అయినా క్యాంపస్లో కొట్టిన జాబ్ రానది ఫుల్ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్. మామా, నువ్వు క్యాంపస్లో జాబ్ కొట్టావా? అవునరా. గణేష్ అంటే ఏమనుకున్నా? నీకు జాబ్ ఇచ్చినోడెవడరా? నరికేయాలండి. హే జాన్, ఏమైంది? వై ఆర్ యు క్రైయింగ్ మ్యాన్? వాట్ హ్యాపెండ్? అయిపోయిందిరా, మొత్తం అయిపోయింది. 40K హౌస్ ఈఎంఐ, 25K కార్ ఈఎంఐ, 10K ఫోన్ ఈఎంఐ, 40K ఖర్చులు. ఇంక నేను చచ్చిపోతా. ఏమైంది జాన్, ఎందుకలా ఫీల్ అవుతున్నావు? ఫేక్ ఎక్స్పీరియన్స్ దొరికిపోయిన తర్వాత నాకు చావు తప్ప వేరే మార్గం లేదురా. జాన్,
నువ్వు ఫేకా నువ్వు ఫేకా? నువ్వు ఫేకా? జాన్, నువ్వు లేకపోతే మన ప్రాజెక్టే నడవదు. అట్లాంటిది నీ టాలెంట్కి నువ్వు ఫేక్ ఏంటి? అవును శంకర్, బీటెక్లో అత్యసారి మార్కులు, వచ్చిరాని ఇంగ్లీష్, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, ఊరు పేరు లేని ఏదో కాలేజ్లో చేసిన ఇంజనీరింగ్, అక్కడ లెక్చరర్లకే సరిగ్గా రాదు. ఇంకా మనకేం చెప్తారు, మనమేం నేర్చుకుంటాం. ఆ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకెళ్లి ఎన్ని కంపెనీలు తిరిగినా ఎవడు మాత్రం ఉద్యోగం ఇస్తాడు? ఆ తర్వాత అందరితో ఏం చేస్తున్నావు అనిపించుకుని ఒక 5-6 ఫ్రెండ్స్తో కలిసి ఒకే రూమ్లో ఉంటూ రైస్ పెట్టుకుని కర్రీస్ తెచ్చుకుంటూ ఓ 4 ఏళ్ళు సంక నాకిపోయిన తర్వాత రియలైజ్ అయ్యి అమీర్పేటలో ఏదో కోచింగ్ సెంటర్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని కోర్సులు నేర్చుకుంటాం. తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ అడుక్కొని ప్రాజెక్టులు ఎక్స్ప్లెయిన్ చేయించుకొని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళి ఇక మనకి ఫ్రెషర్గా జాబ్ రాదు అని అర్థమైన తర్వాత టాలెంట్ని మాత్రమే నమ్ముకొని ఏదైతే అదైందని తెగించి ఫేక్ సర్టిఫికెట్స్ పట్టుకొని ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాం. అదృష్టం బాగుంటే ఏదో ఒక రోజు అవి పట్టుకొని వెళ్ళినా కానీ జాబ్ దొరుకుద్ది. జాబ్ దొరికిందని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా చేసుకుంటుంటే నాలాగే ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉందని చేసిన పని వల్ల ఎవరూ నమ్మరు. జాబ్ దొరికిందని ప్రశాంతత ఫీల్ అయ్యే లోపే ఇంట్లో వాళ్ళ గోల్ స్టార్ట్ అయిపోద్ది. జాబ్ వచ్చింది పెళ్లి చేసుకో, జాబ్ వచ్చింది పెళ్లి చేసుకో, జాబ్ వచ్చింది పెళ్లి చేసుకో. జీవితంలో ఎప్పుడూ వాళ్ళ మాట వినలేదు కదా, కనీసం ఇప్పుడైనా విందామని కాంప్రమైజ్ అయి ఒప్పుకుంటే హౌస్లోను, కార్లోను, ఈఎంఐలు, పెళ్లి కోసం చేసిన అప్పులు, ఆ 4 ఏళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ దగ్గర చేసిన అప్పులు, ఇవన్నీ తీర్చుకుంటూ జీవితం ఎలాగోలా నెట్టుకొస్తుంటే ఇప్పుడు ఆ ఫేక్ సర్టిఫికెట్స్ వల్ల మళ్ళీ దొరికిపోయాం, జాబ్ పోతుందంటే నాకు చావటం తప్ప వేరే ఏ దారి ఉంది శంకర్? చెప్పు, ఏం చేయమంటావు? ఏ జాన్, నువ్వేం దొరకవు, నేను చూసుకుంటాగా. నీకేమైందమ్మా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? చూడు శంకర్, 2 నెలల్లో నా పెళ్లి. నా జాబ్ గనుక పోయిందనుకో నీ పేరు రా సురేసుకుని చచ్చిపోతా. అంటే నువ్వు కూడా ఫేకేనా? శంకర్, ఇది మా సూసైడ్ నోట్. దానికి కారణం నువ్వే. ఇప్పుడే రాసిస్తున్నాం. మా జాబులు పోయాయంటే అది పక్కన పెట్టుకొని చచ్చిపోతాం. తర్వాత నీ ఇష్టం. అంటే మీరు కూడా ఫేకేనా? ఇంకెక్కడ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఎవరున్నారా? రే శంకరు, నువ్వన్నా ఒరిజినలేనా? నికార్స్ అయిన ఒరిజినల్ని, 15 years స్కాచ్ అంత ఒరిజినల్. ఏమో, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు అదే డౌట్ కొడుతుంది. ఫ్రెండ్స్, నేను మీ అందరికి ఒక మాట ఇస్తున్నాను. మీ జాబ్లో అది నాది గ్యారంటీ అని మాట ఇస్తున్నాను. మీరందరు నేను చెప్పినట్టు చేయండి చాలు. లెట్స్ స్టార్ట్ అవర్ ఆపరేషన్. ఏం ఆపరేషను? వి సేవ్ అవర్ సెల్ఫ్. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ ఆపరేషన్. And our mission will start from tomorrow. Let's start our operation. And our mission will start from tomorrow. ఇటు మిషన్, ఇటు ఆపరేషన్, ఈ రెండిటి మధ్యలో నేను ఏమైపోతానో. గోవిందా గోవిందా. ఒరే, నీ జాబ్కే దిక్కులేదు. నువ్వు ఆపరేషన్ చేసి వేరే వాళ్ళ జాబులు కాపాడుతావు. కొంపతి జాబ్ రాలేదని వీడికి పిచ్చిగా నెక్కిందే ఏంటి? వాళ్ళు ఆడి మాట్లాడుకుంటున్నాడు ఏంటో. ఇటేమో అముత, ఇటేమో ఫ్రెండ్స్. వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా తేడా కొడితే నన్ను ఫుట్బాల్ ఆడేసుకుంటారు. కన్ఫర్మ్ వీడికి పిచ్చెక్కిపోయింది. ఒరే శంకరా, ఒరే శంకర్. నానా, సాంబార్ ఎలా ఉందిరా? సూపర్ నానా. ఇదొకసారి సాంబార్ వంగ చూడు. నోరు మూసుకుని జరిగింది ఏంటో చెప్పరా? ఏం జరిగిందేంటి? ఏం జరిగింది? అయినా ఏం చెప్పాలి? పొద్దున 11 అయింది కానీ లేవనోడివి 7 గంటలకు లేచిపోతున్నావు. 3 రోజులైనా సరే స్నానం చేయనోడివి రోజు చేసేస్తున్నావు. కొంచెం ఉప్పు తక్కువైనా సరే పెద్ద రాద్ధాంతం చేసేవాడివి. ఏం తింటున్నావో, ఎంత తింటున్నావో, ఎలా తింటున్నావో తెలియకుండా తినేస్తున్నావు.
ఇప్పుడు చెప్పరా, ఇంతకీ ఏం జరిగింది? అమ్మో దొరికిపోయేలా ఉన్నా, ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి. కష్టపడుతున్నా నాన్న, కష్టపడుతున్నా మా కోసం. నువ్వు ఇంకెన్నాళ్ళని కష్టపడతావు, అందుకే నేనే కష్టపడుతున్నా నాన్న. పొద్దున్నే లేచి ఆ రమేష్ సురేష్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటున్నా నాన్న. ఎలాగైనా జాబ్ కొట్టాలని ఫిక్స్ అయినా నాన్న, అందుకే. అవునారా? అవునన్న. మా కోసం ఇంత కష్టపడుతున్నావు నువ్వు? అవునన్న. అయినా నాకు ఏదో తేడా కొడుతుందిరా. జాబ్ కొట్టాక అప్పుడు మాట్లాడుకుందాం నాన్న. నేను వస్తా, బాయ్. రే చెయ్యి కొడుకునేలరా. వామ్మో జస్ట్ మిస్, జాగ్రత్తగా ఉండాలి. రే శంకరో, నిన్నేదో ఆపరేషన్ అన్నావు, ఏం ప్లాన్ వేసావు? ప్లాన్లు గీన్లు ఏం లేవు, ఫ్లోలో ఎలా వస్తే అలా కవర్ చేసుకుని వెళ్ళిపోవడమే. శంకర్ బీ కేర్ఫుల్. వామ్మో శంకర్, నా పెళ్ళి కనుక ఆగిందనుకో, ఇది ఆగేసి నేను చూసుకుంటా, అట్లాంటివి చేయకు. శంకర్ జై ఏంట్రా మీరు, ఏదో ఒకటి చేస్తలే. శంకర్, ఏంట్రా మీ గోలా? నేను చూసుకుంటా అని చెప్పా కదా. ఆ కోడింగ్ నేను చూసుకుంటా అని చెప్పా కదా, మీరు జస్ట్ ఫ్రంట్ ఎండ్ చూసుకోండి. హాయ్ గైస్. హాయ్. 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 శంకర్, యూ ప్లీజ్ కమ్ టు మై క్యాబిన్. ఎస్, యూ ప్లీజ్ గో, ఐల్ కమ్. గుర్తుపెట్టుకో. జాగ్రత్త. ప్లీజ్ రా, మీకు దండం, ఉండండి. అమదా. యా శంకర్, ప్లీజ్ సిట్. ನಂಗಲ್ ಪಾರ್ಕೋಲ್ ಕಲ್ಸೆ ಅಯ್ಯಂ ಪಟಿಯಲ್ ಆರಂಭಿಕಲಂ ಅವೈಪೋಯಿ ಎಂಡ್ರು ನಂಗಲ್ నినైకింగిరా. ఓ సారీ శంకర్, నీకు తమిళ్ రాదు కదా. మనం ఒక లిస్ట్ తయారు చేద్దాం ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళ గురించి, ఓకేనా? శంకర్, 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 వాట్ హ్యాపెన్? నువ్వు ఇందాకేమైనా తెలుగులో మాట్లాడావా? అవును. నీకు తెలుగు వచ్చా? వచ్చు. మరి ఇన్నాళ్ళు మాట్లాడలేదు? హో అదా, తమిళ్ సొంతూరు కాబట్టి అలా వచ్చేస్తుంది. ఇంత బాగా మాట్లాడుతున్నావు. అమ్మది తమిళ్, నాన్నది తెలుగు, సో 2 లాంగ్వేజెస్ బాగా వచ్చు. ఓ వామ్మో, కేర్ఫుల్గా ఉండాలి. ఎలాగో తెలుగు రాదని నోటుకొచ్చినట్టు వాగలేదు. సో శంకర్, నీకెవరు ఫేక్ అనిపిస్తున్నారో చెప్పు. నాకెవరు ఫేక్ అనిపించట్లేదు, అందరూ వెల్ ఎక్స్పీరియన్స్ లానే ఉన్నారు. చూడు శంకర్, నాకు ఫేక్ అంటే అస్సలు నచ్చదు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేవాళ్ళంటే పీకల దాకా కోపం. అండ్ ఐ డోంట్ టాలరేట్ దిస్. సో నీకెవరి మీద డౌట్ ఉంటే నాకు చెప్పు. వామ్మో, నేనే ఫేక్ అని తెలిస్తే ఏమైపోద్దో. శంకర్, ఇక్కడ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ గణేష్ గారికి ఒక్కరికి ఉంది, వాడి పేరు చెప్పేద్దాం. నాకెవరు ఫేక్ అనిపించట్లేదు, అందరూ బాగానే వర్క్ చేస్తున్నారు. కానీ గణేష్ ఒక్కడే ఏ వర్క్ చేయడు. నాకెందుకో వాడు ఫేక్ అనిపిస్తుంది కదా. ఇంకెవరు అనుకుంటున్నావు? అమ్మో, ఇంకెవరి పేరు చెప్పాలి? ముందు వీనికి అనుకుందాం. వీనికి అనుకొని ఫైర్ చేశాక అందరు భయపడిపోతారు. అప్పుడు వాళ్ళ ఫేసెస్ చూసి ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇరుక్కం సరి. ఓ నాకు అర్థమైంది, ఇది కూడా కరెక్టే అన్నారు కదా. యా, ఇప్పుడే హెచ్ఆర్కి కాల్ చేసి గణేష్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేయమని చెప్తా. ఫేక్ అని తెలిసిందో క్లోజ్. ఓకే శంకర్, ఇక నువ్వు వెళ్ళి ఆ ప్రాజెక్ట్ పని త్వరగా ఫినిష్ చేయి. ఓకే. వామ్మో, ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలి?
రే శంకరు టీ తాగొద్దాం పదా. నాకేం అక్కర్లేదు, మీరు వెళ్ళండి. మాకు కావాలి, పద. చెప్పరా ఏం జరిగింది? నన్ను తీసేస్తున్నారా? అసలు ఏం జరిగిందో చెప్పరా. నన్ను తీసేస్తున్నారా? లోపలికి వెళ్ళి ఏం చేసావు? నన్ను తీసేస్తున్నారు కదా, చెప్పు. హే ఆపండి, చెప్తా కదా. పైన పడి ఒకటే గోల. మీలో ఫేక్ ఎవరు అనుకుంటున్నావు అని అడిగింది. అందరూ బాగానే వర్క్ చేస్తున్నారు, నాకెవరు ఫేక్ అనిపించట్లేదని చెప్పా. గుడ్ గుడ్. ఖచ్చితంగా మీలో ఎవరో ఫేక్ ఉన్నారని చెప్పింది. కానీ నేను నాకెవరు అట్లా అనిపించట్లేదు, అందరూ బాగానే వర్క్ చేస్తున్నారని చెప్పా. థ్యాంక్ యూ. అబద్ధం ఆడుతున్నావు, దాస్తున్నావు. మొహమాట పడకుండా చెప్పు, నీ పేరు బయటికి రాకుండా నేను చూసుకుంటాననింది. ఇక తప్పట్లేదు కదా, ఎవరో పేరు చెప్పాలని గణేష్ పేరు చెప్పా. రే ఇన్ని రోజులు నా పక్కనే ఉంటూ నన్నే మోసం చేస్తావా? చంపేస్తా నిన్ను ఇవాళ, చంపేస్తా చంపేస్తా నిన్ను ఇవాళ. అది కాదు మామ. తనంతా ఆవేశంగా మనలో ఫేక్ ఎవరో కనుక్కోమనింది. ఇక్కడ అందరిలో నువ్వు ఒక్కడే కదా ఒరిజినల్, అందుకే నీ పేరు చెప్పా. నువ్వు ఫేక్ ఒరిజినల్లో కనుక్కోవడానికి 1 వీక్ టైం పట్టుద్ది. అప్పట్లోపు మన వాళ్ళని ఎట్లా కాపాడాలో ప్లాన్ వచ్చు కదా, అందుకే ఇలా చేశా. మంచి ప్లాన్ చేసావు శంకర్. అవును, చాలా మంచి ప్లాన్ శంకర్. వెరీ గుడ్ ప్లాన్ శంకర్. ఏంట్రా మంచి ప్లాను? నేను కూడా ఫేకే. మరి మొన్న క్యాంపస్ సెలెక్షన్ అన్నావు అంటే మీరందరూ ఎలాగో ఫేక్ అని చెప్పి గొప్పగా ఉంటుందని అలా చెప్పాను. సారీ రా మామ, మనసులో ఏం పెట్టుకోమాక. ప్లీజ్ రా మామ, ఎలాగైనా నువ్వే కాపాడాలి నన్ను. ప్లీజ్ రా, మనసులో ఏం పెట్టుకోమాక. సరే, ఫీల్ అయినట్టు. ఇదేం పోయింది శంకర్, ఏంటో ఈ జీవితం ఇలా తయారైంది. చేస్తా, ఏదో ఒకటి చేస్తా. బాబయ్య, ధర్మం బాబయ్య. బ్రో నువ్వా? ఏమైంది బ్రో, సాడ్ అయిపోయినావు? హ్యాపీ డేస్ అయిపోయినాయా? ఏమైంది బ్రో? ఊకో ఊకో ఊకో, ఎద్దులా ఉన్నావు, ఏడిస్తే బాగోదు. సరే పద, నీ బాధకు మార్గం ఉంది. నిజమా? పద. బెగ్గేష్, చెప్పు మచ్చా. స్టఫ్ లేకుండా తాగలేను మచ్చా. ఫుట్పాత్ మీద కూర్చొని నీ లగ్జరీలు అవసరమా నీకు? ఎక్కడుంది ఇది? దొరికింది. ఇందా, ఇదే ఈరోజు నీకు చికెన్ 65, మటన్ 45. ఎంజాయ్. షేర్స్. చేర్స్ మచ్చా. ఇప్పుడు చెప్పు, ఏంటి మ్యాటర్? ఏమవ్వడం ఏంటి మచ్చా? వాడేమో ఫేక్ అంటాడు, ఈమెమో ఫేక్ వద్దంటది. Many people are here with fake experience. I need your help to find them. నేను కూడా ఫేకే. మధ్యలో నా బుర్ర పలిగిపోతుంది రా అమ్మా.